ఇప్పుడు సూపర్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మెంటల్ పిచ్చి క్రాక్. కొత్తగా ఏదన్నా చెప్పు. ప్రతి ఎపిసోడ్ గెటప్ వేయాలంటే ఏదో పర్ఫార్మెన్స్ చేయాలంట. కానీ సుధీర్ గాడు ఈ ఆటోగాడు సన్నీ గాడు వస్తాడు 7 ఎక్స్ప్రెషన్ అలా ఉంటాడు. మా సుధీర్ గాడు వస్తాడు ఏదైనా చేయాలంటే అందరికీ బోర్ కొట్టింది. బిల్డప్ కేర్ ఆఫ్ అడ్రస్. ఇకపోతే మా రాంప్రసాద్ గాడు నుంచుంటాడు, 4 బంధువులు చెప్తాడు, వెళ్ళిపోతాడు. దొంగలు. నా రూమ్ లో వాళ్ళకి గెటప్ శ్రీను యాక్టింగ్ స్కూల్ స్టార్ట్ చేయబోతున్నా. పర్ఫార్మెన్స్ అన్ని చేయించిపోతున్నా. నిద్ర అంటే ఒక నువ్వు కూడా వేస్తా పాట డాన్స్. ఏంటి పోలీస్ డ్రెస్ వేసుకున్నావు? షూటింగ్ కి వెళ్ళొచ్చాను ఈరోజు. అచ్చా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నాది షూటింగ్ రా, లవర్ బాయ్ క్యారెక్టర్ అంటే. లవర్ బాయ్ Yeah. పేమెంట్ ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు ఇచ్చారా? 1000 రూపాయలు ఏంట్రా? యాక్షన్ అన్నారు, 2 అడుగులు వెనక్కి ఏమన్నారు, వెనక్కి వెళ్ళా. అక్కడ అందరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వచ్చేటప్పుడు ఆ లైన్ లో నుంచి ఉంటే 1000 రూపాయలు ఇచ్చారన్నమాట. సార్ నేను ఆర్టిస్ట్ బయట వెళ్ళిపోతున్నారు సుధీర్, తట్టుకోలేక జోకులు. సార్ నేను ఆర్టిస్ట్ సార్, సుడిగాలి సుధీర్ నేను చెప్పానంటే 1000 రూపాయలు ఇచ్చాడు. సర్లే. నా పేమెంట్ 20,000. 20,000 ఏంట్రా? నాకు ఇచ్చింది 1000 రూపాయలే. మరి పోలీస్ గెటప్లు ఉన్నాయి కదా, బ్రేక్ టైం అలాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ యాడ్ చేసా, కలెక్షన్ పెట్టేసా. ఇదేంట్రా పొద్దున్నే మందేస్తున్నాడు? ఎరా మాకేమన్నా రండ్రా ఫుల్ వీడ్రా చూడు, ఇంట్లో పనులు ఇడే చేస్తాం మనం బయటకు వెళ్ళేసరికి. క్లీన్ చేస్తే మొత్తం ఇల్లు అంతా ఇక్కడ క్లీన్ చేయాలి. అక్కడ చేసి ఫాస్ట్ చేసే. బయటికి వెళ్తే ఉమ్మేస్తున్నారు నా మీద. అందుకే కరెక్ట్ బాగా చేయాలి యాక్టింగ్. అది ఎప్పుడు గెటప్ నేనే వేయాలంటరా? ఏమైందిరా? నువ్వు వస్తావు, 4 పంచులు వేస్తావు, ఈడు వస్తాడు టిక్కు 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 అంటాడు, టిక్ 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 అంటాడు ఆడు. ఇక మీదట అందరం గెటప్ వేయాల్సిందే. నెక్స్ట్ కిట్ నుంచి అందరం గెటప్ వేయాల్సిందే, అందరం పర్ఫార్మెన్స్ చేయాల్సిందే. పర్ఫార్మెన్స్ వరకు అంటే ఏమొస్తుందిరా, గెటప్లు అన్నా కొంచెం కష్టం మాకు తెలుసు. సరే నేను నేర్పిస్తాను ఈ రోజు నుంచి. నువ్వు నేర్పిస్తావా? నేర్పి. ఇప్పుడు మామూలుగా పర్ఫార్మెన్స్ రావాలంటే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చేస్తే ఆటోమేటిక్ గా మనం దాన్ని చేసుకోవచ్చు. వాటిలో చేయొచ్చు. మంచి ఐడియా ఉంది. ఓకేనా? ఓకే ఒకసారి చెయ్యి, పర్ఫార్మెన్స్ చెయ్యి. ఫస్ట్ నీకు నచ్చింది ఏదైనా చెయ్యి. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు వాయిస్ చేయరా? చూడు, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలకాయలు తీసుకెళ్ళడా? నేను చిరంజీవి గారు సుధీర్ వాయిస్ చేస్తా. చూడు షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తాను, లేకపోతే నేను తల తీసుకోలేవు. ఇలా చేయాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటారు. ఒకసారి మరి చూడు అదే యాక్షన్. చూడు షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలకాయ తీసుకెళ్ళడా? అబ్బాసురా భలే జరగొట్టు. నువ్వు చేయరా, ఇటు చేస్తా చూడు. వాయిస్ ఆడ డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం రా. పేమెంట్ కూడా డబ్బింగ్ లో ఇవ్వండి. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి సరిపోయింది. వైజాగ్ స్లాంగ్ ఎందుకు వస్తుందిరా? వేరే హీరోకి వెళ్ళిపోతాం. వేరే హీరోకి ఓకే, కొంచెం టైం పడుతుంది కదా. కొంచెం టైం మా ఇద్దరు ఈడిదేం చెప్పివా? సేమ్ చెప్పు. చూడు షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి. బాడీ లాంగ్వేజ్ అది ఆపు, చేయమని చెయ్యి. బాగా చేస్తున్నావు. చూడు షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకుంటే తలలు తీసుకొని వెళ్ళేవాడిని. ఇంకో వాయిస్ చెప్తాను, యాజ్ ఇట్ చేయండి. ఓకే. షియాజీ షిండే. ఏంటి ఠాగూర్ ఇక్కడికి వచ్చి ఏంటి లోలి చేస్తున్నావు? పెళ్ళం పోయింది కదా, ఇంకో పెళ్లి చేసుకో. పిల్ల కూడా చచ్చిపోయింది కదా, డబ్బులు తీసుకో. తీరా దూడ గేదె బర్రెది గాడిద. ఒకసారి మళ్ళీ ఠాగూర్
తెలుస్తుంది ఎంత కష్టమో అవునరా వాయిస్లు మార్చాలంటే గొంతులో ఇలారా. ఈడు సూపర్ మన టీం లేడు నువ్వు చేయరా. టీమ్ లీడర్ నాది గాడితో అయిపోయింది ఇది బర్రె నోటితో మాట్లాడు. దాని తర్వాత డైలాగ్ ఏ ఠాగూర్ ఏ ఠాగూర్ నీకు ఇక్కడేంటి పని? నీకు ఇక్కడేంటి పని? నీకు దండం నువ్వు పెడతారా? మర్చిపోతావు సీను. నువ్వు రారా. నేను హిందీ ఆర్డర్ హిందీ ఆర్డర్ చెయ్య నేను నా చేస్తావు చెయ్యి. చేయి సన్నీ, చెయ్. నీకేం చెయ్. తక్కువ సన్నీ, చెయ్యి. చెప్పు డైలాగ్ చెప్పు ఏ ఠాగూర్ నా పేరు ముఖేష్ లా ఉంది యాస్టీజ్ నీకు ఇక్కడేంటి పని? నీకు ఇక్కడేంటి పని ఓల్డ్ యాక్టర్స్ వెళ్దారా. ఓల్డ్ యాక్టర్స్ అంటే నాకు తెలిసిన ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ గారు కైకాల సత్యనారాయణ గారు. ఆ. ఓకే రెడీ. బాలిక అక్కడ ఉన్న హెమక్రీములు నాకు కావాలి. అది చూసిన తర్వాత హెమక్రీములు నాకు తినవాలని భావించుంది. అది మర్చిపోతుంది కదా మీరెందుకు చెయ్యి 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 నువ్వు చెయ్యి. ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి చెప్పు. బాలిక బాలిక నువ్వు రారా. చెయ్యి. ఒకసారి చదివాడు బాలిక ఈయన చూసి నేర్చుకో. ఈడు చేస్తాడు ఇప్పుడు రారా. Come on, సన్నీ. ఎవర్రా? ఈ మొగ్గులు అయిపోతున్నాయి తొందర పద వద్దురా, పక్కకి రారా. ఏ బాగా చేస్తున్నాడు. సన్నీ వాళ్ళ కుళ్ళు నువ్వు బాగా చేసావు. నెక్స్ట్. అరే నువ్వు కోట శ్రీనివాసరావు గారు వాయిస్ చేయరా నువ్వు? ఈడు దొరికాడు రెడీకి రాదనుకుంటా. అదే హలో జయప్రకాష్ రెడ్డి గారు కాదు, కోట శ్రీనివాసరావు గారు. కోటా శ్రీనివాసరావు గారు జయప్రకాష్ గారు మిమిక్రీ చేస్తున్నారు. అవి ఎగస్ట్రా లేకుండా డైరెక్ట్ కోట శ్రీనివాసరావు గారు వాయిస్ చేయి. ఓకే ఓకే రైట్ రైట్. ఏంటి బాబు మాకు తెలియక ఊరుకో బాబు ఇలాంటి చాలా మంది చూసావు. కర్రవరం సుబ్రహ్మణ్యం గారు కాదు. కోటా శ్రీనివాస గారు కోటా శ్రీనివాసరావు గారు అది చెప్పచ్చు కదా, చెప్తాను చూడు. ఏమి రాతని ఆ? ఏం చేస్తాడారా ఇది చెప్పరా? కోటా గారు వాయిస్ కరెక్ట్ నెక్స్ట్ లో చెప్పబోదు. నా పేరు సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? స్కిట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా బాగుంది. నాకు బాబు సార్ బాగుంది, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ దట్.